నిజానికి మీరు చెప్పిన అన్ని విషయాలు నాకు వాక్య విరుద్ధంగానే అనిపించాయి. అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? వాళ్ళు కొడితే ఎదిరించకూడదా? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అని ప్రభు చెప్పాడు కదా బ్రదర్. దానికి అర్థం ఎలాంటి వాళ్ళు కొడితే అని కాదు. ఆ వచనంలో దుష్టుడు నిన్ను కొడితే అని రాయబడింది, మంచివారు కొట్టరు కదా బ్రదర్. నిన్నటి దాకా వచ్చుకున్నాం, ఇంకా ఎంతకాలం వచ్చుకోమంటావు? అంతం వరకు సహించువాడు రక్షించబడును అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. చనిపోయే వరకు భరిద్దాం. నువ్వు చూపిస్తున్న వచనాలన్నీ అప్పటి కాలం వారి కోసం. ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు. పరిస్థితులు మారాయి, మనుషులు మారారు, టెక్నాలజీ మారింది. కానీ బైబిల్ మారలేదు, మారదు, మార్చకూడదు. తరానికో బైబిల్ లేదు బ్రదర్. అంటే వారు కొట్టినా తిట్టినా చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవద్దు. ఈ శ్రమల వలన పరలోకంలో మనకి ఫలం అధికమవుతుంది కాబట్టి సంతోషించి గంతులు వేద్దాం. మనల్ని మనం కాపాడుకోవడం తప్పంటారా? మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇతరుల రక్షణను ఆటంకపరిచే వంటి ప్రయత్నాలు చేయడం తప్పంటున్నాను. ఓర్పు సహనం అని చేతులు కట్టు కూర్చుంటే వాళ్ళు మనం చంపేస్తారు. ఓర్పు వలన మీ ప్రాణాలు దక్కించుకుంటారని బైబిల్ చెప్తుంటే ఓర్చుకుంటే చచ్చిపోతామని మీరంటున్నారు. ఏంటి బ్రదర్ ఇది? ప్రభు అనుమతి లేకుండా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రభు గనక మనకి హతసాక్షులయ్యే కృప అనుగ్రహిస్తే అది మనకి మేలే కాని కీడు కాదు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సంపాదించుకును అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనమంతా మన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాటం చేద్దామా, లేక ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రయాసపడదామా? పౌలు తన రోమా పౌరసత్వం వాడుకున్నాడు, మనం మన హక్కులు వాడుకుంటే తప్పేంటి? రోమా ప్రభుత్వం పౌలును విచారించకుండానే శిక్షించింది. అందుకే పౌలు అక్కడ సైనికుడిని ప్రశ్నించాడు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యకి దీనికి సంబంధమే లేదు. మన సమస్య ప్రభుత్వం కాదు, సమాజం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనంలో యూదుల నుండి నాకు శ్రమ సంభవించినప్పుడు పూర్ణమైన వినయభావంతో సహించానని పౌలు చెప్పాడు. పౌలు విడిచి వచ్చిన మతస్థులు పౌలుని కొట్టారు, హింసించారు, నేరాలు మోపారు, కానీ ఎప్పుడూ కేసు పెట్టలేదు. యూదులు అన్యులు ఎంతగానో పౌలుని హింసించారు, కానీ ఎప్పుడూ వారిని దూషించలేదు. ఇప్పుడు మనకెదురైన పరిస్థితి ఇదే బ్రదర్. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా ఇదే. హక్కులు వినియోగించుకోవడం తప్పనడం లేదు, కానీ ఆ హక్కులు వాక్యాన్ని అతిక్రమించేవిగాను, ఆత్మల రక్షణకు ఆటంకపరిచేవిగాను ఉంటే అలాంటి హక్కులు వినియోగించుకోవద్దు అంటున్నాను. మన విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అది వాక్యానుసారమైంది కాబట్టి వినియోగిద్దాం. ఆ ప్రకటనను అడ్డుకునే వారి మీద కేసు పెట్టే హక్కు కూడా రాజ్యాంగం మనకిచ్చింది, కానీ అది వాక్యానుసారం కాదు కాబట్టి వినియోగించుకోవద్దు.